హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే రైతుల గురించి. అంటే యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటట్టయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంశాలు అయితే రాలేదు. అందులో మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ఉన్న నాదెండ్ల మనోహర్ గారు అయితే నిన్న రీసెంట్గా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అది ఏంటి అంటే మొన్న గత 5 ఏళ్లుగా మనం చూసుకుంటే కూడా ఏదైతే ధాన్యం అంటే మనం వరి పండించి ఆ ధాన్యాన్ని మనం మిల్లుకి తోలితే దాదాపుగా 3 నెలలు, ఎవరికో కొంతమందికి మాత్రమే నెల రోజుల లోపల మాత్రమే పడేవి. చాలా మంది వరకు 3 నెలలు, 6 నెలలు అనేటట్టు డబ్బులు టయానికి పడేవి కాదు గవర్నమెంట్ తరపు నుంచి. అయితే ఇప్పుడు చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి కింద ఉన్న నాదెండ్ల మనోహర్ గారు అయితే నిన్న ఒక మీడియా సమావేశంలో క్లియర్గా చెప్పడమే జరిగింది. ధాన్యం అమ్మిన ఇప్పటి నుంచి కూడా ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోయేటట్టు ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీ కూడా వేసి దానికి సంబంధించి స్పీడ్గా యాక్షన్ తీసుకునేటట్టు అధికారులు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ధాన్యం అమ్మితే ఇక్కడి నుంచి కరెక్ట్గా 2 రోజుల లోపే మీ డబ్బులు అంటే మీరు అమ్మిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి లెక్క కట్టి ప్రభుత్వానికి చేరుకోగానే వెంటనే మీ డబ్బులు మీకు 48 గంటల్లోనే మీ అకౌంట్లో పడిపోతాయి అనేటట్టయితే ఒక కొత్త రూల్ తీసుకురావడం అయితే జరిగింది. యాక్చువల్లీ మనం చూసాం, ఎందుకంటే మొన్న రీసెంట్గా కూడా నాదెండ్ల మనోహర్ గారు అయితే గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ధాన్యం బాకీలు రైతులకి ధాన్యం బాకీల కింద దాదాపుగా 1600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టేసి వదిలేస్తే మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాక్ అయితే నాదెండ్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు 2-3 చోట్ల సభల కింద పెట్టి డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి రావాల్సిన ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ డబ్బులు పాతవి, ఆ డబ్బులన్నీ కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. గత 5 ఏళ్ళు కూడా రైతులకు ఎన్నోసార్లు వరదలు వచ్చినప్పుడు ఎవరికి కూడా నష్టపరిహారం ఇచ్చినట్టు, వాళ్ళని దగ్గరుండి పరామర్శించినట్టు, వాళ్ళకి కనీసం వాళ్ళకి భుజం తట్టి ధైర్యం చెప్పినట్టు కూడా గత 5 ఏళ్ళ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయా శాఖలో ఉన్న మంత్రులే కానీ ఎవరు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే మెయిన్గా ఈ ఎవరైతే ఈ రైతులు పాత బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా 1600 కోట్ల రూపాయలు అనేవి 2 టర్ముల కింద క్లియర్ చేయడం అయితే జరిగింది. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్ కింద 48 గంటల్లోనే రైతుల ధాన్యం డబ్బులు అనేవి 48 గంటల్లోనే వారి అకౌంట్లో చేరుకునేటట్టు నిర్ణయాలు తీసుకున్నాం. ఖచ్చితంగా దాని మీద కూడా కొంతమంది అధికారులను నియమించి దానికి తగ్గగా పనులు జరిగేటట్టయితే చేస్తామనేటట్టయితే నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది రైతులకు చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతుకి సకాలంలో డబ్బులు అందకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క రైతుకి కూడా తెలుసు. ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ప్రజలందరికీ ఆల్మోస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పండించిన ధాన్యం ఏదైతే ఉన్నాయో అవి అమ్మిన డబ్బులు వస్తేనే మళ్ళీ కొత్త పంట వేయడానికి కొంత పెట్టుబడి దొరుకుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు కూడా పంటలకి ధాన్యం పండించిన డబ్బు ఏదైతే ఉందో డబ్బుని సకాలానికి ఈ రైతుల ఖాతాల్లోకి వేయకుండా దాదాపు 2 నెలలని 3 నెలలని ఎంతో టైం అనేది ఆ రైతులు ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అలా చేయకుండా 48 గంటల్లో మాత్రమే రైతుల డబ్బులు, వాళ్ళ ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మొన్న కూడా పాత బాకీలు ఏవైతే పెండింగ్ ఉన్నా అవన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడే మనం కూటమి ప్రభుత్వాన్ని అయితే పూర్తి విశ్వాసంగా నమ్మొచ్చు. ఇది రైతులకు ఒక మంచి శుభవార్తను మనం అయితే చెప్పుకోవచ్చు.